హాయ్ ఫ్రెండ్స్, స్టీల్ షాప్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి? అయితే ఈ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎలాంటి ప్లేస్ ఎంచుకోవాల్సి ఉంటుంది, అదేవిధంగా దీనికి ఎంత ఖర్చు అవుతుంది, అండ్ ఒక సామాగ్రి స్టీల్ సామాగ్రిని ఎక్కడ కొనుక్కోవాల్సి ఉంటుంది, ఏ మార్కెట్లో మీకు లభ్యమవుతాయి, అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, టర్నోవర్ ఎంత వస్తుంది, అదేవిధంగా లాభాలు ఎలా వస్తాయి, ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని మిస్ అవ్వకుండా ఇంటి వరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో గైస్, డీటెయిల్స్లోకి వెళితే స్టీల్ షాప్ బిజినెస్. సో ప్రతి ఒక్కరు ఇంట్లో వాడేటువంటి వస్తువుల్లో స్టీల్ అనేది ముఖ్యంగా ఉంటుంది. ప్లేట్స్ కావచ్చు, గిన్నెలు కావచ్చు, పాట్స్ కావచ్చు, వంట చేసుకునే సామాగ్రి కావచ్చు, ప్రతిదానికి కూడా మనము స్టీల్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. అదేవిధంగా శుభకార్యాలు, ఇప్పుడు ఫంక్షన్స్ జరుగుతున్నా, ఇంట్లో ఫంక్షన్స్ కానీ ఏదైనా సరే కూడా రిటర్న్ గిఫ్ట్గా కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భాల్లో కూడాను స్టీల్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో గైస్, ఈ యొక్క స్టీల్ షాప్ బిజినెస్ కనుక మీరే పెట్టుకుంటే ఎలా ఉంటుంది, దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ఎలాంటి లైసెన్సులు తీసుకోవాలో నేను చెప్తాను చూడండి. ముఖ్యంగా మనం ఏంటంటే ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా ప్లేస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు కమర్షియల్ ఏరియా చూసుకోవాల్సి ఉంటుంది. పర్టికులర్లీ ఇది మనకి రెగ్యులర్ ఓడే. అండ్ ఇంకో విషయం ఏంటంటే స్టీల్కి సంబంధించి మీరు కనుక పర్సనల్ బ్రాండింగ్ బాగా చేసుకున్నారనుకుంటే మీ ఏరియా కూడా మీరు పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ కనుక అది బాగా క్లిక్ అవుతుంది అని నమ్మకం అండ్ క్లిక్ కూడా అవుతున్నట్లయితే మీరు యూ కెన్ చూస్ మీ లొకేషన్ మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇఫ్ నాట్, మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే కమర్షియల్ ఏరియాని మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. దీనికి 100 గజాల నుంచి 200 గజాల వరకు ప్లేస్ అయితే కావాల్సి ఉంటుంది. ఓకే, సో దీనికి సంబంధించి ఎలాంటి లైసెన్సులు మీరు తీసుకోవాల్సి ఉంటుంది? సో లైసెన్స్కి వచ్చేసి మీరు ట్రేడ్ లైసెన్స్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇట్స్ లైక్ మున్సిపల్ సర్టిఫికేట్ అనమాట. సో మున్సిపల్ దగ్గరికి వెళ్ళి మీరు ఆ యొక్క లైసెన్స్ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా జిఎస్టీ, ఒకవేళ మీ యొక్క ప్రోడక్ట్స్, మీ యొక్క సేల్స్ అనేవి 20 లక్షల కంటే ఎక్కువ అవుతున్నాయి, 20 లక్షల కంటే ఎక్కువ ఉంటాయి అనుకున్నట్లయితే మీరు జిఎస్టీ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. సో లేదు అనుకుంటే మీకు ట్రేడ్ లైసెన్స్, మున్సిపల్ సర్టిఫికేట్ వరకు మీకు సరిపోతుంది. ఓకే, సో ప్లేస్ అయిపోయింది, ఆ తర్వాత సర్టిఫికేట్స్ అయిపోయాయి, ఇప్పుడు ప్రోడక్ట్. సో ఆ యొక్క మెటీరియల్ని ఎక్కడ కొనుక్కోవాల్సి ఉంటుంది? సో మెటీరియల్ అంటే ఇప్పుడు మనకి స్టీల్ వచ్చేసి కేజీల లెక్కన అమ్ముతారనమాట. సో ఇది మీకు హైదరాబాద్లో సనత్ నగర్లో దొరుకుతుంది. అదేవిధంగా బేగం బజార్లో మీకు హైదరాబాద్లో దొరుకుతుంది. అండ్ సెకండ్ వచ్చేసి ఢిల్లీలో గంజీ మార్కెట్ అని చాలా ఫేమస్. సో ఇండియాలోనే ఈ రెండు, హైదరాబాద్ అండ్ ఢిల్లీ, ఈ రెండు కూడా చాలా చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ నుంచి మ్యానుఫ్యాక్చర్స్ అనేది స్టీల్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేసి వాటిని డిజైన్ చేసి ఆ యొక్క స్టీల్ అనేది కేజీల లెక్కన అమ్ముతారనమాట. దీనికి కేవలం 2 లక్షల రూపాయలు అయితే ఖర్చు అవుతుంది. సో మీరు 2 లక్షలు పెట్టి ఈ యొక్క సామాగ్రిని కొనుక్కున్నట్లయితే ఎంత కాదనుకున్నా ఒక్క నెలకు వచ్చేసి మీకు ప్రాఫిట్ అనేది 3 లక్షల రూపాయల వరకు వస్తుంది. సో అంటే మీరు అర్థం చేసుకోండి, ఒక్క ప్రోడక్ట్ మీద ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా మీకు మినిమం దాని మీద 40% వరకు మీకు లాభం అనేది మిగులుతుంది. సో 40% ఇస్ ద మార్జిన్ అంట. సో దానికంటే ఎక్కువ కూడా మీకు వస్తుంది. సో ఇదంతా కూడా నేను రీసెర్చ్ చేసి నేను ఈ విషయం అనేది మీకు చెప్పడం జరుగుతుంది. సో మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది కూడా స్టీల్ బిజినెస్ సంబంధించి డౌట్స్ అయితే అడుగుతూ ఉన్నారు, స్టీల్ షాప్ గురించి చెప్పమని చెప్పి. సో అందుకనే నేను రీసెర్చ్ చేసి మీకు ఈ విషయం అనేది చెప్పడం జరుగుతుంది. సో గైస్, ఒక్కసారి 2 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్లయితే 3 లక్షల రూపాయల వరకు మీకు లాభం అనేది మిగులుతుంది. ఇది మాత్రం పక్కా అని చెప్పి అంటున్నారు. అండ్ ఇంకొక విషయం వచ్చేసి దీన్ని మీరు మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి? ఫస్ట్ లొకేషన్ అయిపోయింది, మంచి రద్దీ ఏరియా లొకేషన్ తీసుకున్నారు, లైసెన్సులు తీసుకున్నారు, ఆ తర్వాత ప్రొడక్ట్ సంబంధించి తెచ్చుకున్నారు. ఇప్పుడు వచ్చేసి ప్రాఫిట్ కూడా మనం చూసాము. ఇప్పుడు మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి? ప్రస్తుతం మార్కెటింగ్ మనం చూసినట్లయితే సోషల్ మీడియాని మీరు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు పాంప్లెట్స్ క్రియేట్ చేసుకోండి, బ్రోచర్స్ మీరు క్రియేట్ చేసుకోండి, మీ యొక్క మార్కెట్ని బ్రాండింగ్ చేసుకున్నట్లయితే సో ఖచ్చితంగా మంచి లాభాలు అనేది మీకు మిగులుతాయి. అండ్ ఇంకొక టిప్ నేను చెప్పబోతున్నాను. ఈ టిప్ ఏంటి అంటే, ఇనీషియల్గా ఏ బిజినెస్ అయినా సక్సెస్ అవ్వాలి అంటే ట్రిక్స్ అండ్ క్వాలిటీ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తూ ఆ ప్రోడక్ట్కి సంబంధించి మీరు ఒక 10% లేకుంటే 5% మిగతా షాప్స్ కంటే కొంచెం రాయితీ ఇవ్వండి. ఆబ్వియస్లీ ఖచ్చితంగా వాళ్ళు మీ దగ్గరికి వచ్చి కొంటారు. సో ఇది ఒక స్ట్రాటజీ అనే చెప్పాలి మనం. సో ఎందుకు అంటే ఇనిషియల్గా మీకు మార్కెట్ లేదు, ఎవరు తెలియదు అనుకునే టైంలో మీరు ఏంటంటే ఇలా బ్రాండింగ్ కనుక చేసుకున్నట్లయితే, ఇలా తక్కువ రేటుకి మీరు ఇచ్చినట్లయితే ఒకరు ఇద్దరికి చెప్తారు, ఆ ఇద్దరు ఇంకొక ఇద్దరికి చెప్తారు. ఈ విధంగా మార్కెట్ అనేది మీకే పాజిటివ్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా మీరు మార్కెటింగ్ అనేది చేసుకుంటే బాగుంటుంది. ఖచ్చితంగా మంచి లాభాలు అయితే మీరు పొందొచ్చు.
ఇంకొక విషయం వచ్చేసి మీ యొక్క స్టీల్కి సంబంధించి ఎంత క్వాలిటీగా మీరు ఇస్తున్నారు, ఎంత క్వాలిటీ డిజైన్స్ మీరు ఇస్తున్నారు అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో దాన్ని బట్టి మీకు కస్టమర్స్ అందరూ కూడా అట్రాక్ట్ అవుతారు. సో అయితే ఈ యొక్క బిజినెస్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని ఎలా మీరు డిజైన్ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యాక్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 200 స్క్వేర్ ఫీట్ ఆర్ 300 స్క్వేర్ ఫీట్కి సంబంధించి మీ యొక్క ర్యాక్స్ అనేది మీరు చాలా క్లీన్గా నీట్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. సో వాటిని మీరు అట్రాక్టివ్ వేలో డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం కదా స్టీల్ షాప్ కానీ, తర్వాత గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, అవన్నీ కూడా ఎలా ఆ యొక్క వస్తువులన్నీ కూడా బాగా క్లియర్గా క్వాలిటీ కనపడేలాగా మనకి గ్లాసెస్తో డిజైన్ చేస్తారు. ఈ విధంగా మీరు కూడా డిజైన్ చేసుకుంటే సో మీకు ప్రొడక్ట్స్ అనేవి బాగా అంబియన్స్ అనేది బాగుంటుంది కాబట్టి జనాలు అట్రాక్ట్ అవుతారు. సో ఇది ఒక మంచి స్ట్రాటజీ అని చెప్పాలి. అండ్ మీ యొక్క షాప్ సైజ్ని బట్టి మీరు ఎంప్లాయీస్ని హైర్ చేసుకోండి. ఒక చిన్న షాప్ వచ్చేసి ఒకరు లేదా ఇద్దరు ఎంప్లాయీస్ అయితే సరిపోతుంది మీకు. సో మీరు 2 లక్షల రూపాయలు పెట్టి స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు ఇంకొంచెం భారీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలము అనుకున్నట్లయితే 5 లక్షలు కూడా పెట్టుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి మీకు లోన్స్ అనేవి కూడా రావడం జరుగుతుంది. సో లోన్స్ కూడా మీరు మీ పేరు మీద తీసుకోవచ్చు అనమాట. సో గైస్, ఇది స్టీల్ బిజినెస్ సంబంధించి లొకేషన్ మీరు కమర్షియల్ ఏరియాలో చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా షాప్ని మీరు మంచిగా డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. 200 to 300 స్క్వేర్ ఫీట్ 100 to 200 స్క్వేర్ ఫీట్ అయితే ప్లేస్ అయితే కావాల్సి ఉంటుంది. ఆ ప్రొడక్ట్స్ని మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ మార్కెట్ లేదంటే హైదరాబాద్లో మనకి బేగం బజార్, అట్లాగే సనత్ నగర్లో మ్యానుఫ్యాక్చర్స్. సో ఎవరైతే మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడుకొని మీ ప్రొడక్ట్స్ని నాకు నెలకి ఇంత కావాలని చెప్పుకున్నట్లయితే ఒక డీలర్షిప్ లాగా మీకు ప్రతి నెల కూడా వాళ్ళే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దట్ మీకు వచ్చే కస్టమర్స్ కూడా అదే ప్రొడక్ట్కి అట్రాక్ట్ అవుతారు కాబట్టి సో అలాంటి ప్రోడక్టే మీ దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మీరు ఒక కేజీని 250 రూపాయలకి కొనుక్కోవాల్సి ఉంటుంది. సో ఒక కేజీ 250 రూపాయలకి కొనుక్కున్నట్లయితే ఈజీగా మీకు దానికి డబుల్ ఇన్కమ్ అయితే వస్తుంది మినిమం. సో ఎందుకు అంటే ప్రతి ప్రోడక్ట్ మీద డబుల్ ట్రిబుల్ కూడా వచ్చే ఛాన్సే ఉంటుంది. సో ఒక చిన్న గ్లాస్ మీద మీకు 40 రూపాయలు వస్తుంది. అది ఈజీగా ఒక 100 గ్రామ్స్ కూడా ఉండకపోవచ్చు. అలాంటిది 1 కేజీ అంటే మీకు సో ఈ యొక్క స్టీల్ మీరే ఆలోచించుకోండి సో ఎంత లాభం వస్తుందో. సో కాబట్టి ఈ స్టీల్ షాప్కి సంబంధించి మంచి లాభం అయితే మీరు పొందవచ్చు. మీ అందరికీ ఈ యొక్క బిజినెస్ సంబంధించి డీటెయిల్స్ అనేవి కూడా అర్థమయ్యని చెప్పి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు మరిన్ని డౌట్స్ కనుక ఉన్నట్లయితే పూర్తి సమాచారం కోసం మన ఫ్రీడమ్ యాప్లో 1000 పైగా కోర్సెస్ అనేవి ఉన్నాయి. మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ఈ యొక్క అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఎవరైతే లాభాలు పొందుతున్నారో వాళ్ళే ఈ యొక్క బిజినెస్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం చూస్తూనే ఉండి ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్, అట్లాగే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.